ఇక కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గుడ్ బై చెప్పేస్తున్నారు. కేసీఆర్ సమక్షంలో అజయ్ సోమవారం టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడిగా ఉండి అసెంబ్లీలో సత్తా చూపిస్తున్న అజయ్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలేస్తున్నారు? కాంగ్రెస్ లో ఇంటర్నల్ రాజకీయాలే అజయ్ డెసిషన్ కు కారణమా? వాచ్ దిస్ రిపోర్ట్. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు. కాంగ్రెస్ పార్టీకి అజయ్ రాజీనామా చేయాలనుకోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. పార్టీకి ఎంత చేసినా కూడా గుర్తింపు లేకుండా పోతుందన్నది వీటిలో ముఖ్యమైన కారణం. సొంత వనరులతోని పార్టీని నడపడానికి, పార్టీ వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా పైనుంచి ఏమాత్రం సపోర్ట్ లేకపోయినా కూడా మేము పనిచేసాం. కానీ యువకులు అయిన మేము, శాసనసభ్యులుగా మేము నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటే మాకు కనీస గుర్తింపు కానీ, లేకపోతే కనీస ప్రాముఖ్యత కానీ పీసీసీ కానీ ఏఐసీసీ కానీ ఇవ్వకపోవటం, మమ్మల్ని పట్టించుకోకపోవటం వల్ల ఇవాళ ఈ పరిస్థితి దాపురించలో రేపు సాయంత్రం 4 గంటలకి కేసీఆర్ గారి సమక్షంలో. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు 10 సీట్లు వచ్చాయంటే కారణం అజయ్. ఆ ఎలక్షన్లలో అజయ్ చాలా ఖర్చు పెట్టడమే కాకుండా పట్టుదలతో ప్రచారం చేశారు. ఇంత చేసినా పార్టీ నాయకులు ఒక్కరు కూడా శభాషన్ మెచ్చుకోలేదట. ఉనికే లేకుండా పోతున్న పార్టీకి 10 సీట్లు తెచ్చిపెట్టినా కూడా ఇదేం ట్రీట్మెంట్ అని అజయ్ అసంతృప్తితో ఉండటం ఈ కారణాల్లో ఒకటి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశాను, కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశాను. 2014 ఎన్నికల్లో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి సీనియర్ నాయకుడి మీద నేను పోటీ చేసి గెలిచాను. అంటే నేను ఎన్నికలకో లేకపోతే పోటీ చేసే వ్యక్తుల యొక్క దీనికో భయపడో, లేకపోతే అధికార పార్టీలో చేరితే ఈజీగా ఉంటుందనో, ప్రతిపక్ష పార్టీలో చేరితే కష్టంగా ఉంటుందనో ఆలోచించే వ్యక్తిని కాదు నేను. నాకు ఏ ఛాలెంజ్ అయినా సరే తీసుకుంటానికి సిద్ధం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఈ మధ్య అజయ్ చేసిన ప్రయత్నాలకు పీసీసీ పెద్దల్లో ఒకరు అడ్డుకట్ట వేశారని టాక్. అపాయింట్మెంట్ దొరికితే పార్టీ హైకమాండ్ కు అజయ్ ఎక్కడ దగ్గరవుతాడో అనే భయంతో అడ్డుకున్నారట. ఇది కూడా అజయ్ ని బాధ పెట్టింది. ఇలాంటి రాజకీయంతో తనను అడ్డుకుంటే నష్టం ఎవరికని అజయ్ కొందరు నాయకులతో అన్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ తరపున అజయ్ తండ్రి సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు నిలబడ్డారు. కాంగ్రెస్ ఆయనకు మద్దతిచ్చింది. అయితే నాగేశ్వరరావు తరపున ప్రచారం చేయటానికి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా రాలేదు. ఇది కూడా అజయ్ అసంతృప్తికి ఒక కారణం. పువ్వాడ అజయ్ టీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు ఈవేళ ఉదయం నుంచి టీవీ ఛానల్స్ లో బ్రేకింగ్లు వస్తున్నా ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా ఫోన్ చేసి ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు, పార్టీని వదలొద్దు అని చెప్పలేదట. పార్టీలో ఏ నాయకుడు కూడా పట్టించుకోకపోవడం కూడా అజయ్ ని విస్తుపోయేలా చేసింది. నేను కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతేనే మంచిదనే ఉద్దేశంలో కొంతమంది పెద్ద నాయకులున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తోంది అని అజయ్ సన్నిహితులతో అంటున్నారట. అయితే అజయ్ ని కాంటాక్ట్ చేయటానికి నిన్నటి నుంచి ప్రయత్నం చేస్తున్నామని, అందుబాటులోకి రావట్లేదని సీనియర్ నాయకుడు జానారెడ్డి అంటున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పుంజుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అజయ్ లాంటి చురుకైన ఎమ్మెల్యే పార్టీని వదిలేయడం కాంగ్రెస్ ని మరింత దెబ్బతీస్తుందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.